నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనం. 14వ అధ్యాయము 14వ వచనం. యెహోవా యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. చాలు, ఆ మాట చూసుకోండి జాగ్రత్తగా. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చాలా అమూల్యమైనటువంటి మాటను జ్ఞాపకం చేశాడు. ప్రియులారా, ఏంటి అమూల్యమైన మాట అంటే, ఐగుప్తులతో వారు చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు ఐగుప్తుల పక్షాన మరి చూడండి, దేవుడు నిజంగా ఐగుప్తులు ఎప్పుడైతే ఇజ్రాయెల్ని ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారో, శ్రమ పెడుతున్నారో, దాన్ని బట్టి దేవుడు ఇజ్రాయెలుకు ఒక అమూల్యమైనటువంటి మాటను, ఒక చక్కటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఈనాడు ప్రియులారా, దేవుడు ఇజ్రాయెల్ పక్షాన ఏ విధంగా ఉన్నాడో, దేవుడు వారికి ఏ విధమైనటువంటి ధైర్యాన్ని నూరిపోస్తున్నాడో బైబిల్లో మనం చూస్తున్నాం. ఈరోజు మన జీవితాల్లో కూడా మరి చాలాసార్లు మనం అనుకుంటాం, మరి మన జీవితాల్లో దేవుడు ఏమీ చేయలేదులే, ఎప్పుడు చేస్తాలే అని చాలాసార్లు మనం బాధపడుతుంటాం. కానీ ప్రియులారా, దేవుడు న్యాయవంతుడు, దేవుడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు. అందుకే బైబిల్లో మనం చూస్తే మరి దేవుడు మన పక్షాన ఉంటే, బాగా గమనించాలి, దేవుడు మన పక్షాన ఉంటే దేవుని కార్యాలు మన జీవితాల్లో ఎలా జరుగుతాయి, దేవుడు మన పక్షాన ఉంటే దేవుని కార్యాలు మన జీవితాల్లో ఏ విధంగా జరుగుతాయి అనే విషయాన్ని ఈరోజు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మనం ఇక్కడి నుండి పోయే ఆ సందర్భానికి అయిపోయిన తర్వాత మనం ఇంటికి పోయే సమయానికి ఒక ప్రశ్న మనం వేసుకొని పోవాలి. ఏంటి ఆ ప్రశ్న అంటే, దేవుడు నా పక్షాన ఉంటే నా జీవితంలో కార్యాలు ఎందుకు జరగవు, నా కుటుంబ జీవితాల్లో కార్యాలు ఎందుకు జరగవు, నా బిడ్డల జీవితాల్లో కార్యాలు ఎందుకు జరగవు, నా పరిపాట్ల విషయాల్లో లేక నా కార్యక్రమాల విషయాల్లో దేవుడు ఎందుకు కార్యాలు జరగవు అనే విషయాన్ని ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి ప్రియులారా. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, ఇజ్రాయెల్కి ఏం చెప్తున్నాడు, నేను మీ పక్షాన యుద్ధం చేస్తాను, మీరేం చేయాలంటే ఊరికే నిలబడి చూడండి, ఊరికే నిలబడి చూడండి, మీరేం చేద్దండి, మీరు చేయవలసిన పనంతా ఒక్కటే, నా పైన మాత్రమే ఆధారపడండి, నా పైన మాత్రమే దృష్టి పెట్టండి, నా పైన మాత్రమే ఆలోచన చేయండి. మీ మనసు కానీ, మీ ఆలోచనలు కానీ, మీ యొక్క ఉద్దేశాలు కానీ, మీ యొక్క ప్రణాళికలు కానీ ఎటువైపు కూడా ఐగుప్తులు ఏం చేస్తారో, ఐగుప్తులు ఏ విధంగా ఇబ్బంది పడతారో, ఐగుప్తులు ఏ విధంగా బాధ పెడతారో, ఐగుప్తులు ఏ విధంగా మా జీవితాలతో ఆడుకుంటారో అని మీరేమాత్రం బాధపడతండి. ఎందుకంటే ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలుకు ఒక ధైర్యాన్ని నూరిపోస్తున్నాడు. మీరేమాత్రం ఐగుప్తులు భయపడతండి. ఐగుప్తులు వారు ఎంత కఠినాత్ములో, ఎంత భయంకరమైన వ్యక్తులు, ఇజ్రాయెల్ ప్రజల పట్ల ఎంత అరాచకంగా, ఎంత భయంకరమైనటువంటి కిరాతకంగా ప్రవర్తించారు, వారిని ఎంత బాధ పెట్టారో, వారిని ఎంత గాయపరిచారో, వారిని ఎంత ఇబ్బంది పెట్టారో మీరు బైబిల్ చదివితే, మరి నిర్గమకాండం చదివితే ఇజ్రాయెల్ ప్రజలను చాలా కఠోరంగా బాధ పెట్టారు. నిజంగా ప్రియులారా, ఎంత బాధ పెట్టారంటే వారి చాలని అన్నం పెట్టి, చాలా నీళ్ళు ఇచ్చి, వారిని కఠినమైనటువంటి పని ఆ బురదలో, ఆ బంకమట్టలో భయంకరంగా రాత్రింబలు పని చేస్తూ, వాళ్ళకి నిద్ర లేకుండా, వాళ్ళకి సరైన ఆహారం లేకుండా, నీళ్ళు ఇవ్వకోకుండా ఎన్నో రకాలుగా బాధ పెట్టారు. నిజంగా ఆ యొక్క
ఐగుప్తుల ప్రియులారా, ఐగుప్తు రాజు ఫరో మొదలుకొని ఎంతో బాధ పెట్టాడు. అయినా కూడా దేవుడు అంటున్నాడు, ఇజ్రాయెల్ ప్రజలారా మీరు ఊరికే నిలబడండి, ఊరికే నిలిచి చూడండి, నేను మీ పక్షాన ఏం చేస్తాను, ఏం చేస్తా, యుద్ధము చేస్తాను అంటున్నాడు. ఇది ఎవరు చెప్పే మాట అండి? ఇది ఎవరు చెప్పే మాట? దేవుడు చెప్తున్న మాట, దేవుడు అభయం ఇస్తున్నటువంటి మాట. నేను మీ పక్షాన ఏం చేయబోతున్నాను, యుద్ధము చేయబోతున్నాను. ప్రియులారా, ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతున్నారు? ఈ మాట ఎంతమంది విశ్వసిస్తున్నారు? నా జీవితంలో దేవుడు యుద్ధము చేస్తున్నాడా, లేక నా కుటుంబ పక్షాన దేవుడు యుద్ధం చేస్తున్నాడా, లేక నా పిల్లల పక్షాన దేవుడు యుద్ధం చేస్తున్నాడా, లేక నా పనుల విషయంలో కానీ దేవుడు యుద్ధం చేస్తున్నాడా అని ఎప్పుడైనా నువ్వు ప్రశ్నించుకున్నావా? ఆలోచించుకో ప్రియులారా. చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే బాధపడుతుంటాం, ఏమబ్బా దేవుడు ఏమి చేయలేదే, దేవుడు మా పక్షాన ఏమి చేయలేదే, దేవుడు మా పక్షాన ఏ రకమైనటువంటి కార్యం చేయలేదే, ఇన్నేళ్ళైనా నమ్ముకున్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి నమ్ముకున్నామే, మా జీవితంలో ఏమీ జరగలేదే అని ఎన్నోసార్లు మనము నిరాశ నిస్పృహ పడుతున్నాం. ప్రియులారా, చాలాసార్లు విసుక్కుంటున్నాం, చాలాసార్లు బాధపడుతున్నాం, చాలాసార్లు వేదన పడుతున్నాం. ఎందుకంటే ఏమిరా ఇన్ని సంవత్సరాలు నమ్ముకున్నాం, మేము మా జీవితంలో ఏమీ జరగలేదే అని ఎన్నోసార్లు అనుకోలేదా? అనుకున్నావా లేదా? నీ రోగ విషయంలో కానీ, నీ కష్ట విషయంలో కానీ, నీ పరిస్థితి విషయంలో కానీ, నీ ఇబ్బందుల విషయంలో కానీ, నీ యొక్క కుటుంబ విషయంలో కానీ, నీ పిల్లల విషయంలో కానీ ఎన్నోసార్లు సనిగిన సందర్భాలు లేవా? ఉన్నాయి ప్రియులారా. ఎందుకంటే దేవుడు మా పక్షాన ఏమీ చేయలేదే. ఒకవేళ అన్ని జనులు ఒకవేళ నిన్ను ప్రశ్నిస్తారు, ఏమి నువ్వు దేవుని నమ్ముకున్నావే, ఏమి నువ్వు కుటుంబాన్ని ఏ రకంగా మరి దేవుని పక్షాన లేడా, నీ కుటుంబం అంతా దిగజారిపోతుంది, నీ కుటుంబం రోజు రోజుకు అధ్వానంగా తయారైపోతుంది, లేక నీ బిడ్డల జీవితాలు అధ్వానంగా తయారైపోతున్నాయి, లేక నీ భవిష్యత్తు జీవితంలో ఏ రకమైనటువంటి మార్పు కనబడలేదే, ఏమి మీ జీవితంలో ఏ రకమైన మార్పును మీరు చూడగలుగుతున్నారని ఒకవేళ అన్నిలు అడిగితే నువ్వేం చెప్తావండి? ఏం చెప్తావు సమాధానం? అన్నుడు అడుగుతాడు, ఏమని అడుగుతాడు? నీ దేవుడు ఏమయ్యా, నీ దేవుడు ఎక్కడున్నాడు, నీ దేవుడు నీకు సహాయం చేయలేడా, నీ దేవుడు నీ పక్షాన కార్యం చేయలేదా, నీ దేవుడు నిన్ను ఆస్వాదించలేదా, నీ దేవుడు నిన్ను దీవించలేదా అని ఎవరైనా అడిగితే నువ్వేం చెప్తావండి? నువ్వేం చెప్పాలి? నీ పక్షాన దేవుని జీవితాల్లో ఉంటే, నీ పక్షాన దేవుడు అద్భుతాలు చేస్తే, లేక నీ కుటుంబ పక్షాన దేవుడు గొప్ప కార్యాలు చేస్తే నువ్వు వాడికి చీటుగా యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా నువ్వు సమాధానం చెప్తావు. ఏమంటే నా దేవుడు నిజంగా నా పక్షాన యుద్ధం చేస్తున్నాడు, నా కుటుంబ పక్షాన యుద్ధం చేస్తున్నాడు, నా పిల్లల పక్షాన యుద్ధం చేస్తున్నాడు, నేనేమాత్రము భయపడే ప్రసక్తి లేదు, నేను దిగులు పడే ప్రసక్తి లేదు, ఏమాత్రం దేనికి శంకను అని చెప్పగలుగుతున్నావా? సమస్య వస్తే భయపడుతున్నావా? ఇబ్బందులు వస్తే భయపడుతున్నావా? పరిస్థితులు భయంకరంగా నీకు ఎదురు తొలగితే నువ్వు భయపడుతున్నావా? లేక నీ రోగం నీ జీవితంలో అది వదిలిపెట్టిపోతే, లేక అది బాగా కాకపోతే ఎన్నోసార్లు దిగులు పడిన సందర్భాలు లేవా? ఉన్నాయి లేవండి? ఉన్నాయి. ఏంట్రా ఇంత ప్రార్థన చేస్తున్నానే, ఇంత దేవుల్లో మరి బాగా విశ్వాసాన్ని కాపాడుకుంటున్నానే, ఇంత దైవికంగా ఉన్నానే, అన్ని విషయాల్లో ముందున్నానే, అన్ని విషయాల్లో ఏ రకంగా వెనుక లేకుండా అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉన్నానే, నాకెందుకు ఇది జరుగుతుంది, నాకెందుకు ఇది జరుగుతుంది, నా జీవితంలో ఎందుకు నా పక్షాన దేవుడు కార్యం చేయలేడని ఎన్నిసార్లు నువ్వు అనుకోవడం లేదండి? ఎన్నిసార్లు నువ్వు సరిగిన సందర్భాలు లేవా? కొనిగిన సందర్భాలు లేవా? నువ్వు నీ మనసులో అనుకున్నటువంటి అనుభూతి లేదా? ఉంది ప్రియులారా. అందుకే దేవుడు ఇశ్రాయేలు పక్షాన ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలు పక్షాన ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మీరు ఊరికే ఉండండి, మీరు ఊరికే నిలబడండి, మీరేం చేయొద్దండి, మీరు కష్టపడద్దండి, మీరు సంపాదతండి, ఏ రకంగా దిగులు పడద్దండి, మీకు చెప్పే ఒకే హెచ్చరిక, మీరు ఊరికే ఉండండి, మీరు కొనుగద్దండి, శనగద్దండి, ఏ రకంగా బాధపడద్దండి, ఎవరు మా పక్షాన్ని లేరని నువ్వు అనుకోదండి, మీకు చెప్పే ఒక మాట అంటే మీరు ఊరికే ఉంటే చాలు, నేను మీ పక్షాన యుద్ధం చేస్తాను. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో మన వ్యక్తిగత జీవితంలో దేవుడు చెప్పే మాట ఇదేనండి.
నేను మీ పక్షాన్ని ఏం చేయబోతున్నాను? ఏం చేయబోతున్నా? యుద్ధము చేయబోతున్నాను. ఈ మాట ఈ లోకంలో ఎవరైనా చెప్పగలరా? ఏ మనిషి అయినా చెప్పగలరా? మీరు ఊరికే ఉండండి, ఏం చేద్దండి, ఏం ప్రయాసపడద్దండి, ఏం బాధపడద్దండి, ఏ రకంగా నలిగిపోతండి, ఏ రకంగా మీ జీవితంలో ఆలోచన చేయొద్దండి. అయితే నేను మీ పక్షాన్ని ఏం చేయబోతున్నా? యుద్ధం చేయబోతున్నాను. ఇశ్రాయేలీయులకు దేవుడు ఒక గొప్ప మాట చెప్పబోతున్నాడు. ప్రియులారా, ఆ ఇశ్రాయేలుకు చెప్పిన దేవుడే, ఆ ఇశ్రాయేలుతో మాట్లాడిన దేవుడే ఈరోజు నీ పక్షాన, మన పక్షాన అదే మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఆయన నిన్న, నేడు, రేపు, ఈరోజు ఏకరీతిగా ఉండే దేవుడు. కాబట్టి ఈరోజు ఆ రోజు ఇశ్రాయేలుతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? నువ్వు ఊరికే ఉండు. ఏమంటున్నాడు దేవుడు? నువ్వు ఊరికే నిలిచిండు చూడు, నేను నీ పక్షాన్ని ఏం చేస్తా? యుద్ధము చేస్తాను. ఈరోజు మన జీవితాల్లో ఎంతమందికి ఇది కావాలండి? ఊరికే ఉండాలా, ఊరికే ఉండాలా. మనం ఏదిగా అతి చేయకోకుండా, ఎక్స్ట్రా చేయకోకుండా, అతిగా వండుకోకుండా, ఇదిగో మన జీవితంలో దేవుని బాధ పెట్టేది కాకుండా, దేవుని గాయపరిచేది కాకుండా, దేవుని విసిగించేది కాకుండా, దేవుని యొక్క నామానికి అవమానకరంగా బ్రతికేది కాకుండా, మనం ఉండవలసిన పద్ధతిలో, ఉండవలసిన రీతిలో మనం ఉండగలిగితే దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. ప్రియులారా, మనం ఉండగలిసిన పద్ధతిలో మనం ఉండాలి, ఉండవలసిన రీతిగా మనం ఉండాలి, ఉండవలసిన విధానంలో మన ఆత్మీయ జీవితంలో మనం ఎలా ఉండాలో ఆ విధంగా ఉంటే దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. ప్రియులారా, ఈరోజు మనము ఒక తీర్మానం చేసుకోవాలి. ఏం తీర్మానం చేసుకోవాలంటే, దేవుడు చెప్తున్నాడు మీరు ఊరికే ఉండండి అని దేవుడు చెప్తున్నాడు. మనం ఊరికే ఉండుకోకుండా ఏం చేస్తుంటాం? మనం కొన్నిసార్లు గెలుకుతుంటాం. ఏం చేస్తుంటామండి? మనకు అలవాట్లు ఏమండి? ఊరికే వండుకోకుండా మన గెలికే అలవాట్లు, ఇంకా రకరకాల గునిగే అలవాట్లు, రకరకాల శనిగే అలవాట్లు, రకరకాల మన జీవితాల్లో ఏమేమో దేవుడు చెప్పింది మాత్రం మనము, దేవుడు చెప్పింది మనము చేయము. మనమేదో దేవుడు ఊరికే ఉన్నాడంటే మనం ఊరికే ఉంటామా? ఊరికే ఉంటామా? ఊరికే ఉంటాం. మన పని మనము చేస్తూనే ఉంటాం. ప్రియులారా, దేవుడు కామాట చెప్తున్నాడు ఈరోజు మన జీవితాల్లో. దేవుడు మన జీవితాల్లో ఎప్పుడైతే దేవుడు మన పక్షాన ఉంటే, బాగా గుర్తుపెట్టుకోండి ప్రశ్న, దేవుడు మన పక్షాన ఉంటే దేవుడు మన జీవితంలో జరిగే కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయో, ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయో. అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు. ఎందుకంటే దేవుడు నీ పక్షాన ఉంటే ప్రియులారా, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు నీ జీవితాల్లో అలాంటి కార్యాలు చూడాలని ఆశపడుతున్నావా? ఈరోజు నీ జీవితాల్లో అలాంటి అద్భుతాలు చూడాలని ఆశపడుతున్నావా? ఆశపడుతున్నట్లే వాక్యాన్ని విశ్వసించు. వాక్యాన్ని ఏం చేయాలండి? విశ్వసించు. ప్రియులారా, బైబిల్లో చూడండి, కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట చూడండి. కీర్తన 68:20లో ఒక అమూల్యమైన మాట చూడండి. చదవండి, చూడండి, బైబిల్ చేయండి. దేవుడు మా పక్షాన, దేవుడు మా పక్షాన ఏం చేస్తాడంట? పూర్ణ రక్షణ కలుగు చేయ దేవుడై ఉన్నాడు. చాలు, ఎంత చక్కటి మాట చూడండి. దేవుడు మా పక్షాన ఏం కలుగు చేస్తాడంటే పూర్ణ రక్షణ. అమ్మా ఏనండి, ఏం కలుగు చేస్తాడు దేవుడు మన పక్షాన ఉంటే? అసంపూర్ణ రక్షణ కాదు, అసంపూర్ణమైనటువంటి జీవితం కాదు, అసంపూర్ణమైనటువంటి బ్రతుకు కాదు, అసంపూర్ణమైనటువంటి ఆలోచన కాదు. దేవుడు నీ పక్షాన ఉంటే, అమ్మా దేవుడు అయ్యా మన పక్షాన ఉంటే ఏం కలుగు చేస్తాడైనా? పూర్ణ రక్షణ. ప్రియులారా, చాలా మంది రక్షణ అనేది చాలా మందికి ఇంకా తెలియదు. ప్రియులారా, రక్షణ అనేది చాలా మందికి తెలియదు. వారు ఏదో మేము బాప్తీసం తీసుకున్నాములే, ఏదో రక్షించబడ్డాములే, మరి బాప్తీసం తీసుకొని ఏదో చర్చికి పోతున్నాం అనుకుంటున్నాము. కానీ వారి జీవితంలో ప్రియులారా సంపూర్ణమైనటువంటి ఆ అనుభూతికి ఇంకా వారు రాలేక పోతున్నారు. పూర్ణ రక్షణ లేదు, అసంపూర్ణమైనటువంటి రక్షణ, అసంపూర్ణమైనటువంటి జీవితం, అసంపూర్ణమైనటువంటి ఆలోచనలు వారి జీవితంలో ఏమాత్రము దేవునికి ఇవ్వాల్సిన ఆ ప్రాధాన్యత, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ ఘనత, దేవునికి ఇవ్వాల్సిన ఆ స్థానాన్ని ఇవ్వలేకపోతున్నారు ప్రియులారా. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుడు మన పక్షాన, అమ్మా బాగినండి, దేవుడు మన పక్షాన ఉంటే, దేవుడు మన పక్షాన వహిస్తే మనకేం కలుగుతా అంటే పూర్ణ రక్షణ. నీ జీవితంలో నువ్వు రక్షించబడ్డావా?
బైబిల్లో చెప్పేది అదే. నీకు రక్షణ చాలా అవసరం ప్రియులారా. చాలామంది రక్షణ అంటే చాలామందికి తెలియదు ప్రియులారా. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని యేసు ప్రభు నేను పాపాలు క్షమించాయని నీ హృదయం మంది విశ్వసించి ఎప్పుడైతే దేవునికి నీ జీవితాన్ని ఎప్పుడైతే అప్పగిస్తావో, నువ్వు సమర్పిస్తావో, అప్పుడు యేసు ప్రభు నీ జీవితంలో ఉండడానికి, యేసు ప్రభు నీ జీవితంలో నివాసం చేయడానికి ఇష్టపడతాడు. ఎప్పుడైతే యేసు నీలో ఉంటాడో అప్పుడు నీకేమిస్తాడు దేవుడు? పూర్ణ రక్షణ ప్రియులారా. యేసు లేని రక్షణ వినండి బాగా. యేసు నీ జీవితంలో లేకుంటే అది రక్షణ. బాప్తిజం తీసుకున్నావు, నీ పాపాలు కడుక్కున్నావా? నీ పాపాలు సంపూర్ణంగా కడుక్కున్నావా? నీ పాపాలు పాతిపెట్టావా? నీ పాపాలకు సత్య చెప్పావా? ఇంతవరకు మనం చదువుకున్న కీర్తన భాగంలో ఏమంటే, నేను పాపలో పుట్టిన వాడును, పాపలోనే నా తల్లి నన్ను గర్భం ధరించిందంటాడు దావీదు భక్తుడు పిల్లారా. అందుకే నా పాపాన్ని ఇస్సోపుతో నన్ను కడుగు, నేను పవిత్రులగునట్లు, నేను పరిశుద్ధంగా మారేటట్లు నన్ను కడుగునైనా, నన్ను కడుగని ఎంత చక్కగా ప్రాధేయపడుతూ బ్రతిమలాడుతున్నాడు దావీదు భక్తుడు పిల్లారా. రక్షణ అంటే ఊరికే బాప్తిజం తీసుకుంటే రక్షణ వస్తుందంటే కాదు. ఊరికే బాప్తిజం తీసుకొని ఊరికే ఆయన బల్లలో చేసి తినేసి ఊరికే అది రక్షణ కాదు. మరి ఏది రక్షణ? నీ జీవితంలో క్రీస్తును కనపరచాలి, క్రీస్తుని జీవితంలో ఉండాలి, క్రీస్తు యొక్క లక్షణాలు నీలో కనబడాలి, క్రీస్తు యొక్క మాధుర్యం, క్రీస్తు యొక్క మాదిరి నీలో కనబడాలి. అనేకులు నిన్ను చూసి నిజంగా ఇతరులో మార్పు ఉంది, ఇతరులు నిజంగా క్రీస్తు బిడ్డ, క్రీస్తు కొరకు జీవిస్తున్న బిడ్డ అని చెప్పాలి ప్రియులారా. అనేకులు నీ గురించి సాక్ష్యము ఇవ్వాలి. అప్పుడే దేవుడు అంటాడు, నా బిడ్డ నిజంగా నాలో సంపూర్ణ రక్షణ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు అని ప్రియులారా. ఈనాడు చాలా మందిలో అలాంటి అనుభవం లేదు ప్రియులారా. వారి జీవితాల్లో కేవలం ప్రభుకి ఇవ్వాల్సిన ఆ స్థానాన్ని ఇవ్వలేకపోతున్నారు. సంపూర్ణమైనటువంటి లోతైనటువంటి రక్షణ జీవితాన్ని వాళ్ళు కలిగి ఉండలేకపోతున్నారు. అందుకే వారి జీవితంలో మార్పు అనేది ఇంకా లేదు ప్రియులారా. అయ్యా నేను చెప్తున్నాను ఒకటి మాట, నువ్వు సంపూర్ణంగా లోతైనటువంటి రక్షణ అనుభవం కలిగి ఉంటే, లోతైనటువంటి రక్షణ నువ్వు కలిగి ఉంటే, లోతైనటువంటి పశ్చాత్తాపం నీలో కలిగి ఉంటే, పాపాల గురించిన అవగాహన, పాపాల గురించి నువ్వు కన్నీరు గార్చి ప్రలాపించి పశ్చాత్తాపడి ఉంటే నీలో గొప్ప రక్షణ దేవుడు ఇస్తాడు ప్రియులారా. రక్షణను చాలామంది ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యము, రక్షణను చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకే బైబిల్లో రాయబడింది, ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలాగ తప్పించుకుంటావా? తప్పించుకునే లేదు పిల్లారా. దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడంటే ఆయన తన రక్తాన్ని నీ కొరకు కార్చాడు. ఆయన రక్తాన్ని నీ కొరకు చిందించి, ఇదిగో నా రక్షణ నీకు అనుగ్రహిస్తాను, నా కాపుదలు నీకు అనుగ్రహిస్తాను, నా యొక్క కృప నీకు అనుగ్రహిస్తాను దేవుడు చెప్తే, ఈనాడు మీరు పిల్లారా రక్షణ చాలా ఈజీగా తీసుకుంటున్నారు. రక్షణ ఎట్లా తీసుకుంటున్నారంటే ఈజీగా, ఏదో గుడికి పోతే అయిపోతుంది, ఏదో బాప్తిజం తీసుకుంటే అయిపోతుంది. చాలామంది నాడు పిల్లారా, నేను బాప్తిజం తీసుకుంటా, మా వాళ్ళు బాగైనారు, మా ఓడు బాగైనాడు, లేక మా పిల్లోడు బాగైనాడు, నా బిడ్డ బాగైంది అని ఇట్లా దానిలో కొరకు ఏం చేస్తున్నారండి? బాప్తిసాలు తీసుకుంటున్నారు. దేని కొరకు తీసుకుంటున్నారు బాప్తిసాలు? పాపాల కొరకు, వారి పాపం కొరకు, వాళ్ళ శాపం కొరకు. నా పాపాలు కడగబడ్డాయి, నా పాపాలు పరిశుద్ధపరచబడ్డాయి, నా పాపాలు ఆయన రక్తంలో సంపూర్ణంగా కడగబడ్డాయి, అందుకే నా పాపాలు పాతి పెట్టబడ్డాయి, అందుకని బాప్తిజం తీసుకున్నాను. అలా తీసుకోవడం లేదు, కానీ రోగాలు పోయినాయి, దయ్యాలు పోయినాయి, మా కుటుంబంలో ఏదో దీవులు వచ్చినాయి, ఆశీర్వాదాలు వచ్చినాయి అని దీన్ని బట్టి చాలామంది ఏం చేస్తారండి బాప్తిసాలు? అది రక్షణ? అది రక్షణ కాదు. అది రక్షణ కాదు. పేతురు ప్రసంగించినప్పుడు, ఒక్కసారి పేతురు ప్రసంగిస్తే పిల్లలు అనేకులు నొచ్చుకున్నారు. పేతురు ప్రసంగం చేసే వీధిలో నిలబడి వాక్యం చెప్తే చాలామంది ఏం చేస్తారండి? నొచ్చుకొని ఏమంటున్నారంటే ఆ ప్రజలు, అయ్యా ఓ పేతురు గారు మేమేం చేయాలి అని అడిగితే అప్పుడు పేతురు అంటాడు, ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నువ్వు రక్షించబడి దేవుని బిడ్డగా నువ్వు మారుతావని పేతురు వాళ్ళకి ఖచ్చితంగా చెప్పగలిగినాడు ప్రియులారా. ఎందుకంటే పేతురు చెప్పినప్పుడు, సువార్త చెప్పినప్పుడు, దేవుని ప్రేమను గురించి చెప్పినప్పుడు అక్కడ వారు చాలామంది వాక్యాన్ని విని హృదయాల్లో నాటబడి, హృదయాల్లో నొచ్చుకొని, ఆ యేసును మేము సిలువేశాం, ఆ యేసును మేము చంపాం, ఆ యేసు మాకు కావాలి, ఆ యేసు మా దేవుడు కావాలి, ఆ యేసు మా రక్షకుడు కావాలి, ఆ యేసు మా విమోచకుడు కావాలి
అని వాళ్ళందరూ నొచ్చుకున్నారు. ఏం చేసుకున్నారండి? నొచ్చుకొని వాళ్ళు ఏమొచ్చింది? మార్పు వచ్చింది. వినండి, ఏమొచ్చిందండి? నొచ్చుకున్న తర్వాత మార్పు వచ్చింది. మార్పు వచ్చిన తర్వాత వాళ్ళు పశ్చాత్తాపడ్డారు, పాపాన్ని బట్టి పశ్చాత్తాపడ్డారు, పాపాన్ని బట్టి ప్రలాపించారు. ఆ పాపాన్ని యేసు ప్రభు నామంలో వారు కడుక్కొని పవిత్రపరచబడి బాప్తిజం తీసుకొని ఒక్క రోజునే ఎంతమంది బాప్తిజం తీసుకున్నారండి? 3,000 మంది. అమ్మా వినండి, ఎంతమంది? 3,000 మంది. ఊరికే తీసుకున్నారా? వాళ్ళు రోగాలు పోతే తీసుకున్నారా? దయలు పోతే తీసుకున్నారా? కుటుంబంలో ఏదైనా అద్భుతాలు జరిగితే తీసుకున్నారా? మళ్ళీ ఎట్లా తీసుకున్నారు? వాళ్ళు వాక్యం చేత వారి జీవితాలు సరి చేసుకున్నారు. వాక్యం చేత వారి బతుకులు మార్చుకున్నారు. వాక్యం చేత వారి జీవితాలు సరి చేసుకొని వాళ్ళ పరిపూర్ణమైన మార్పు, పరిపూర్ణమైన జీవితానికి ఎప్పుడైతే వాళ్ళు దారి దొరికిందో అప్పుడు మాకు బాప్తిసం కావాలి. అప్పుడు మాకేం కావాలి? బాప్తిసం కావాలి. బాప్తిసం అనగా మరి ప్రియులారా నీళ్ళలో ముంచుట అని మనం అంటాం. కానీ మన పాపాలు మరి ఏం చేయాలండి? పాతి పెట్టబడాలి. మన పాపాలు ఏం చేయాలండి? పాతి పెట్టాలి. అదే బాప్తిసం. బాప్తిసం అంటే ఊరికే ఆశామాషి నీళ్ళలో మునిగి తేలడం కాదు, కానీ ఆ పాపాలను బట్టి నువ్వు పాతి పెట్టబడాలి. ఎప్పుడైతే పాపాలను బట్టి పాతి పెట్టబడతావో ఇదిగో పాతవన్నీ గతించను, సమస్తము కొత్తవాయను. పాపాలు పాతి పెడితే జీవితాలు ఏం కావాలా? కొత్తవి కావాలి. అదే పూర్ణ రక్షణ. ప్రియులారా గమనించండి. ఏదండి? ఎప్పుడైతే నీ జీవితంలో పాపాలు కడుక్కొని పశ్చాత్తాపడి ఒక నూతనమైన వ్యక్తిగా ఒక నూతనమైన జీవితాన్ని జీవిస్తావో అప్పుడే అది పూర్ణ రక్షణ. దేవుని జీవితాల్లో ఉంటే, అమ్మా దేవుడయ్యా మన జీవితాల్లో ఉంటే మనకు దేవుడు ఏమిస్తాడంటే పూర్ణ రక్షణ కలుగు చేస్తాడు. ఎవరు? మన పక్షాన దేవుడు ఉంటే. నీ పక్షాన దేవుడు లేకపోతే, అయ్యా నీ పక్షాన దేవుడు లేకుంటే నీకేమీ జరగదు. ప్రియులారా చాలా మంది జీవితాల్లో అలాంటి అనుభవం చాలామంది లెక్కనే. చాలామంది జీవితాలు ఏమవుతున్నారంటే వారి జీవితాల్లో ఓడిపోతున్నారు, వారి జీవితాల్లో చెడిపోతున్నారు, వారి జీవితాల్లో మరి పడిపోతూ దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని ఇవ్వలేక పోతున్నారు. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో ప్రియులారా దేవుడు మన పక్షాన ఉన్నాడు అంటే దేవుడు మొట్టమొదటి మన జీవితంలో కార్యం జరిగేది ఏం జరుగుతుందంటే నీలో పూర్ణ రక్షణ, లోతైన రక్షణ, పశ్చాత్తాపం కలిగిన జీవితం ఖచ్చితంగా కలుగుతుంది. ఎప్పుడైతే నీలో పశ్చాత్తాపమైన జీవితం కలుగుతుందో మరలా నువ్వు పాపం జోలికి పోవు ప్రియులారా. ఎందుకంటే యేసునిలో ఉన్నాడు, యేసునితో ఉన్నాడు, యేసునిలో సంచారం చేస్తున్నాడు, యేసునిలో మరి ఆయన సింహాసనం వేసుకొని కూర్చున్నాడు కనుక పాపానికి స్థానం ఇంకేమాత్రం ఉండదు ప్రియులారా. యేసులేని జీవితాలు, యేసులేని బ్రతుకులు ఎట్లుంటాయంటే మళ్ళా పాపంతో వాళ్ళు సంబంధాలు పెట్టుకుంటారు, పాపంతో సహవాసం చేస్తారు, పాపంతో వాళ్ళు మరి నడుస్తారు ప్రియులారా. ఎందుకంటే వారి జీవితాల్లో ఎవరు లేరు ప్రియులారా. దేవుళ్ళ జీవితాలు ఎట్లుంటాయి? ఇంకా దేవుళ్ళ జీవితాలు ఎట్లుంటాయండి? పాపంతో ప్రయాణం. చూడండి ప్రియులారా, దేవుడు మన పక్షాన ఉంటే నెంబర్ 1 మొట్టమొదటిగా ఏం జరిగిస్తా అంటే మనకు పూర్ణ రక్షణ కలగజేస్తాడు. అమ్మ బాగా గుర్తుపెట్టుకోండి, పూర్ణ రక్షణ అది సంపూర్ణమైన రక్షణ. నీ జీవితంలో లోతైన రక్షణ దేవుడు కలిగిస్తాడనే విషయాన్ని బైబిల్ చెప్తుంది. చూడండి, అది 118వ కీర్తన 7వ వచనంలో ఒక మాట చూడండి. 118వ కీర్తన 7వ వచనంలో యెహోవా, బాగండి, యెహోవా మా పక్షమును వహించి ఏమన్నాడు దేవుడు? సహకారి అయి ఉన్నాడు. ఎంత చక్కటి మాట అంటే అది. మాకు ఆయన సహకారిగా ఉన్నాడు. దేవుడు మా పక్షాన ఉన్నాడు. దేవుడు మా పక్షాన ఉండి మాకు ఏం చేస్తున్నాడు? ఆయన సహకారిగా ఏం చేస్తున్నాడండి? సహకారి అంటే ఎప్పుడు ఏం చేసేవాడు? నీకేం కొరతున్నా, నీకే ఇబ్బంది ఉన్నా, నీకే సమస్య ఉన్నా, నీ ఏ సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నా, ఏ సమస్యలను బాధపడుతున్నా ఏం చేసేవాడైనా మరి నీకు సహాయకుడిగా ఉన్నాడా? నువ్వు ప్రశ్నించుకో. దేవుని పక్షాన ఉంటే నీకు ఎప్పుడైనా ఏమై ఉంటాడు? సహాయం చేసే వ్యక్తిగా ఎప్పుడూ ఉంటా. నీకు ఏది కొరత? సింహం పిల్లైనా ఆకలి కొంటే కానీ నన్ను నమ్ముకుని నా పైన ఆధారపడిన వారికి
ఏది కొరత ఉండదు. ఏది కొరత ఉండదు. ఉండదు. ఎందుకంటే దేవుని పక్షాన ఉన్నాడు, దేవునికి సహకారిగా ఉన్నాడు, నీ పక్కనే ఉండి నీకు సహాయం చేసే దేవుడుగా ఎల్లవేళలా ప్రతి సమయంలో ప్రతి క్షణంలో ప్రతి వేళలో నీకు సహాయం చేసి బాబు ఓ అమ్మ ఓ కూతుర ఓ కొడుక నీకేమాత్రం తక్కువ చేయను అని దేవుడు ఎప్పుడు నీకు సహాయం చేసే వ్యక్తిగా ఉన్నాడు. నిజంగా ఉన్నాడా? ఉన్నాడు. మీ జీవితాల్లో ఉన్నాడా? ఉన్నాడు. మా జీవితాల్లో నిజంగా మాకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడని నువ్వు చెప్పగలవా? చెప్పగలను. అందుకే కీర్తనకాడు అంటాడు, ఎల్లప్పుడూ దేవుడు మా పక్షాన ఉండి మాకు సహకారిగా ఉన్నాడు. ఈ మాట ప్రియులారా ఎంత ఉన్నతమైన మాట అండి. దేవుడు నా పక్షాన సహకారిగా ఉన్నాడు, దేవుడు నాకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు, దేవుడు నా పక్షాన న్యాయం చేసే దేవుడుగా ఉన్నాడు, ఆయన సహాయం చేసే దేవుడు నా పక్షం ఉన్నాడని నువ్వు చెప్పగలవా? ఎవరు సహాయమో ఎవరో చేస్తారు, యాయపో చేస్తాడు సహాయం అనేది కాదు, కానీ దేవుడే నీ పక్షాన ఉంటే నీకేది కొరత ఉండదు. ఏది ఉంటుందండి? ఉండదు ప్రియులారా. అందుకే బైబిల్లో మనం చూస్తే ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఒక స్త్రీ ప్రియులారా కరువు కాలంలో అన్నం లేదు, ఆహారం లేని పరిస్థితుల్లో ప్రియులారా గమనించాలి. ఆమె మరి అరణ్యానికి వచ్చింది, కట్టెలు ఏరుకునేందుకు వచ్చి ఇదిగో ఈరోజు ఆ కట్టెలతో ఇంత రొట్టె, ఇంత పిండి, ఇంత నూనె ఉంది, అది మాత్రమే తిని చచ్చిపోదాము అనే నిర్ణయానికి వచ్చి ఆమె అరణ్యానికి వచ్చింది. అరణ్యానికి వచ్చిన తర్వాత అదే సమయానికి దేవుడు ఒక దైవజనుని ఏం చేశాడు? పంపాడు. ఫలాని స్థలానికి పో, నువ్వు ఫలానా స్థలానికి పోతే ఒక విధురాల్ని నీ కొరకు సిద్ధం చేస్తాను, నువ్వు పోయి ఆమెతో మాట్లాడు, ఆమెను దర్శించు, ఆమెకు విషయం చెప్పని చెప్తే ఆ దైవజనుడు పోయి ఆ ఊర్లో ఎంతమంది ఉన్నా కూడా ఆమె దగ్గరికే పోవడము అది దేవుని చిత్తం ప్రియులారా, దేవుని సంకల్పం. ఆమె దగ్గరికి పోయి ఆమెను అడుగుతున్నాడు, అమ్మా నాకు ఆకలేస్తుంది, నాకు ఒక అప్పం తీసుకొస్తావా అంటే ఆమె అంటుంది, అయ్యా మరి మా ఇంట్లో కొంచెమే పిండి ఉంది, కొంచెమే నూనె ఉంది అయ్యా, ఇదిగో ఈరోజు నేను నా కొడుకు తిని సావడానికి సిద్ధపడినామయ్యా. అయితే నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఆ ఆకలిని చంపుకొని నా కొడుకు ఆకలి చంపుకొని అది ఆ పిండి ఆ నూనె కలిపి మొట్టమొదటిగా ఎవరికి ఇస్తాము? నీకు ఇస్తామని చెప్పి తీర్మానం చేసింది ప్రియులారా. చూడండి ఆమె మనసు ఎంత గొప్పదో. ఎప్పుడైతే అలాగా పోయి ఇంటికి పోయి ఆ పిండి ఆ నూనె తీసి అప్పం తయారు చేసుకొని ఆ దైవజనునికి ఇచ్చిందో దేవుడు ఆ దైవజను ద్వారా ఏమంటున్నాడు? ఇప్పుడు నీవును నీ కుటుంబాన్ని సమృద్ధిగా భుజించండి అన్నాడు. ప్రియులారా చూడండి, దేవుడు ఎట్లా మార్గాలు తెరుస్తాడో, దేవుడు ఎట్లా సహాయం చేస్తాడో మీరు ఆలోచించండి ప్రియులారా. ఇదిగో ఆమె జీవితంలో ఏమయ్యా, ఇదిగో ఉన్న పిండంతా ఊడిచేసాను, తొట్టిలో ఉన్న పిండంతా ఊడిచేసాను, నూనెంతా ఊడిచేసాను, మళ్ళీ చేసుకొని తినమంటున్నావే అని అడిగిందా? అడగలేదు. అడుక్కోకుండా దైవజనుడు చెప్పిన మాట నమ్మింది, దైవజనుడు చెప్పిన మాట విశ్వసించింది, ఇది దేవుని మాటగా భావించింది, దేవుడు నాకు సహాయం చేసే దేవుడు అని నమ్మింది. కాబట్టి మళ్ళా పోయి ఆ తొట్టిలో ఏముందండి? పిండి సమృద్ధిగా ఉంది, నూనె బాగా సమృద్ధిగా ఉంది. తాను తినింది, తన కుమారుడు తిన్నాడు, ఇంకా తన బంధువులతో పిల్లంపించుకొని అందరూ సమృద్ధిగా ఎంతవరకు తిన్నారండి? కర్రవంత అయిపోయేంత వరకు కూడా తిన్నారు. ఇది సహాయం. దేవుని మాట వింటే, దేవుని మాట ప్రకారం జీవిస్తే, దేవుని ప్రకారంగా నడిస్తే దేవుని పక్షాన ఉన్నాడు, దేవుడు సహాయం చేస్తాడు నువ్వు నమ్మితే దేవుని పక్ష న్యాయము చేస్తాడు. ఇలాంటి ఆలోచన నువ్వు కలిగి ఉన్నావా? ఇలాంటి తలపు నువ్వు కలిగి ఉన్నావా? ఆమె ఎంత గొప్ప ఆలోచన చేసింది. ఇదిగో నేను తినుకోకున్నా నేను చనిపోతాను, కానీ ఒక దైవజనుడు నోరు తెరిచి అడుగుతున్నాడు, ఆ దైవజనుడు పెట్టాలని ఆమె మనస్ఫూర్తిగా మరి ఆ ప్రేమించింది. కాబట్టి దేవుడు ఆమె కార్యాన్ని అద్భుతంగా చేశాడు. ప్రియులారా ఈరోజు మన జీవితాల్లో నీకు సహాయం చేసే దేవుడు. అందుకే అంటాడు, యెహోవా నా పక్షమున ఆయన సహకారిగా అంటే సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. మరి జీవితంలో ఎన్నోసార్లు అనుకుంటావు నాకు సహాయమే రాలేదు. దావీదు అంటాడు, కొండల తోటి నాకు కనులు ఇచ్చున్నాను, సహాయం ఎక్కడి నుండి వచ్చును? ఎవరి వల్ల వస్తుందండి? యెహోవా వల్లనే సహాయం కలుగును. నాకు యెహోవా వల్లనే సహాయం వస్తుంది. కొండల జోను
గుట్టలు దున్ను, ఎక్కడ దున్ను, ఎవరి వైపు చూస్తా నా మనసు? యెహోవా. నా గురి ఎక్కడుంది? యెహోవా. మరి నీ మనసు ఎక్కడుందండి ఈరోజు? నీ సహాయం ఎక్కడెక్కడో ఆలోచన చేస్తే లాభం లేదు, కానీ ఎవరి వైపు ఉండాలి గమనము? దేవుని వైపే ఉండాలి. దేవా, ఎవరి వైపు చూన్నాయా? ఎవరి వైపు ఆలోచన చేయను ప్రభా, ఎవరి వైపు నా మనసు పెట్టను ప్రభా. నువ్వు నమ్మదగిన దేవుడు, నువ్వు ఆశ్చర్యకరమైన దేవుడు, అద్భుతకరమైన దేవుడు, నమ్మదగిన దేవుడు, సహాయం చేసే దేవుడు, నీ పైన ఆధారపడతాను అని నువ్వెందుకు అనకూడదండి? నువ్వెందుకు చెప్పకూడదండి? చెప్పాలి. చెప్పాలి కదా. మరి ఆ మాట చెప్పగలుగుతున్నావా? ఎందుకు నీ జీవితంలో నిరాశ? ఎందుకు నా జీవితంలో ఎందుకు ఏ సహాయం లేదే, ఏ అండ లేదే, ఏ యొక్క వ్యక్తులు నాకు సహాయం చేసేవాళ్ళు లేరే అని ఎన్నోసార్లు బాధపడిన సందర్భాలు లేవా? ఉన్నాయి. లేవా? ఉన్నాయి. ప్రియులారా, ఎందుకు? నీ జీవితంలో నువ్వు దేవుని పైన ఆధారపడ్డము లేదు కనుక. దేవుని పైన ఆధారపడే ఆ ఆలోచన నీకు లేదు కనుక నువ్వేమవుతున్నావు? ప్రతి విషయంలో నువ్వు అపజయానికి, ప్రతి విషయంలో నువ్వు ఓడిపోవడానికి, ప్రతి విషయంలో నిరాశ నిస్పృహను కలిగి ఉండడానికి మాత్రమే నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ నేను నమ్ముకున్న దేవుడు మామూలు దేవుడు కాదు. నేను నమ్ముకున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, సహాయం చేసే దేవుడు అని నువ్వెందుకు నీ జీవితంలో అనుకోలేకపోతున్నావు అంటే? అనుకోరు కదా. అనుకోలు ప్రియులారా. నువ్వు అనుకుంటున్నావా? అనుకోలు ప్రియులారా. అందుకే బైబిల్ మనం చూస్తే దావీదు చిన్నవాడే, దావీదు పొట్టివాడే. అలాంటి దావీదు యుద్ధ భూములకు పోయి అంత బలాఢ్యుడైనటువంటి ఆ గొల్లియాతును చంపడానికి మరి ప్రియులారా ఏ మాట మాట్లాడినాడండి దావీదు? యుద్ధం ఏం చేస్తాడన్నాడా? ఏమన్నాడండి దావీదు? యుద్ధము నేను కాదురా చేసేది, యుద్ధం ఎవరంట? యెహోవా చేస్తాడు యుద్ధము. నిన్ను చంపేది ఆయనే, నువ్వు సచ్చేది ఆయన చేతిలోనే, నేను కాదు నేను చంపేది అని ధైర్యంగా చెప్పగలిగినాడు, ధైర్యంగా మాట్లాడగలిగినాడు. బాలుడు, చిన్నవాడు. వాడు చూస్తే మరి 6 జాన్ల 3 అంటే అంత పెద్ద ఎత్తు, అంత ఎత్తుగలిగిన వ్యక్తి అయినా కదా. అంత ఎత్తుగలిగిన వ్యక్తి, అంత బలాఢ్యుడు, అంత మరి సింహగర్జన స్వరం కలిగిన వాడు. మరి ఆ యొక్క దావీదును ఎన్నో రకాలుగా హీనమైన మాట అన్నాడు. ఏమిరా, నేనేమో నువ్వు కట్టి తీసుకొస్తున్నా, నువ్వు కుక్కను అనుకున్నావా అని ఎన్నోసార్లు ఒక చీపుగా ఒక ఆలోచన చేస్తే దావీదు ఒకే మాట అన్నాడు, నేను యుద్ధం చేసేకి రాలేదు, నా యుద్ధము దేవుడే చేస్తాడు. ప్రియుల, ఎంత గొప్ప నమ్మకం, ఎంత గొప్ప ధైర్యం అండి ప్రియులారా. అందుకే ఆ గొల్లియాతును దావీదు చంపాడా, దేవుడు చంపాడా? ఎవరు చంపారండి? దేవుడు చంపాడు. అది గుర్తుపెట్టుకోండి. దేవుడు చంపాడు దావీదును, దేవుడు చంపేశాడు. దావీదు చేతిలో గొల్లియాతు చావలేదు, కానీ దేవుని చేతిలో గొల్లియాతు చనిపోతే ఆయన కుప్పగూలిపోయినాడు. ఏమైపోయినాడు? నీ జీవితంలో ప్రియులారా బలాఢ్యులైన ఎంత గొప్ప సమస్య అయినా నువ్వు అనుకోవచ్చు, గొల్లియాతు లాంటి గొప్ప గొప్ప సమస్యలు నీ జీవితంలో ఉండొచ్చు, గొప్ప గొప్ప ఇబ్బందులు నీ జీవితంలో ఉండొచ్చు, గొప్ప గొప్ప పరిస్థితులు నీ జీవితంలో ఉండొచ్చు. అవన్నిటికి పరిష్కారం ఎవరండి? దేవుడే దానికి పరిష్కారం. ఎంత గొప్ప సమస్యనా నా జీవితంలో దేవుడు చేస్తాడు, ఎంత గొప్ప సమస్యనా నా జీవితంలో నెరవేరుస్తాడని నువ్వు అనుకోగలిగితే దేవుడు ఖచ్చితంగా కార్యము చేస్తాడు. నువ్వు నమ్మవలసింది ఒకటే, దేవుడు నాకు సహకారిగా ఉన్నాడు. నువ్వు నమ్మగలుగుతున్నావా? నువ్వు నమ్మాలి ప్రియులారా. అందుకే ఆయన సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు ప్రియులారా. ఏమాత్రము దిగులు పడవలసిన పని లేదు. కీర్తన భాగం చూడండి దయచేసి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 26:12 ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం 26:12. చూడండి, నిజముగా మా పక్షం నుండి మా పనులన్నింటినీ సఫలపరిచెదము. ఎంత గొప్ప మాట ప్రియులారా. దేవుడు మా పక్షాన ఉండి, అమ్మా అయ్యా, దేవుడు మా పక్షాన ఉండి మా పనులన్నింటినీ ఏం చేస్తాడైనా? చెప్పండి, ఏం చేస్తాడండి? సఫలపరుస్తాడు. ఎవరు? మన పక్షాన ఉంటే, నీ పక్షాన దేవుడు ఉంటే, నీ పక్షాన ప్రభు ఉంటే, నీ పక్షాన దేవుడికి స్థానం ఇస్తే నీ పనులను ఏం చేస్తాడైనా?
సఫలం నీ పనులు నువ్వు చేస్తే సఫలమవుతాయా, దేవుడు చేస్తే సఫలమవుతాయా? దేవుడు చేసి ఎవరు చేస్తే? దేవుడు చేసి ఈనాడు ఆ పనులన్నీ మనం చేసుకుంటున్నాం కాబట్టి ఏది సఫలం కలే. ఎవరి పైన ఆధారపడలే, ఎవరి పైన ఆధారపడలే, దేవుని పైన ఆధారపడలేదు. దేవుని పైన నువ్వు ఆధారపడుకోకుండా నీకు నువ్వుగా మరి ఆలోచన చేస్తున్నావు. నీకు నువ్వుగా మరి ఏదేదో సఫలం కావాలా, ఆ పని జరగాల, ఈ పని జరగాల, ఆ పని జీవితం నెరవేరాలా అని అనుకుంటున్నావు. కానీ జరుగుతుందా? జరగదు. జరుగుతుందా? జరగదు. ఎందుకు జరగలేదండి? దేవుని మీద నువ్వు ఆధారపడదు. నీవు దేవుని పక్షాన లేవు గనుక, దేవుని పక్షాన ఉండలేవు గనుక నీ పనులు ఏడబడి బ్రేక్ అయిపోతున్నాయి. నీ పనులు జరగడము లేదు. నీ పనులు నిలబడిపోతున్నాయి, నీ పనులు ఆగిపోతున్నాయి. నువ్వు ఆగిపోతున్నావు కాబట్టి నువ్వు అనుకుంటున్నావు నా పని జరగలేదే, అయ్యో ఈరోజు పోతే నా పని జరగలేదే, ఇన్నేళ్ళు ఎదురు చూస్తున్నాను నా పని జరగలేదే అని నువ్వు బాధపడుతున్నావు. ఎందుకు బాధపడుతున్నావు? దేవుడు లేకుండా. ఎవరు లేకుండా? దేవుడు లేకుండా. బైబిల్లో రాయబడింది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నల్లో కష్టార్జం చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం, నల్లో కష్టార్జితం ఎప్పుడు కూడా ఆశీర్వాదం కానీ కాదు. ఇప్పుడు నువ్వు ఆలోచన చేస్తున్నావు, నేను కష్టపడతాలే, నాకు బలం ఉందిలే, నాకు జ్ఞానం ఉందిలే, నాకు తెలివి ఉందిలే, నేనేదో దొబ్బుతానులే, నేనేదో పొడుస్తానులే అని నీకు నువ్వుగా ప్రయాసపడుతున్నావు. కానీ ఏమి జరగడము లేదు. ఇప్పుడు అదే దేవుని పక్షాన ఉంటే, దేవుని పక్షాన ఉంటే నీ పనులన్నీ సఫలం చేస్తాడు దేవుడు. పిల్లారా, ఎంత గొప్ప మాట దేవుడు ఇస్తున్నాడు. నా పక్షాన్ని ఉండరా, నువ్వు కోరేది ఒకటే, ఊరికే నిలిచిడు చూడు, నా పక్షాన్ని ఉండడానికి మాత్రమే ఇష్టపడు, నీ పనులు అవేవే అవంతిగా అవే చకచక జరిగిపోతా అంటాడు. మరి ఇట్లా చెప్పగలిగిన దేవుడు ఎవరు ఉన్నారండి? నీ పనులు చేస్తాను, బైబిల్లో రాబడింది, నీ భారము యెహోవా మీద మోపము, అప్పుడు అవన్నీ ఆయనే ఏం చేస్తాడైనా. కానీ మన భారం మనమే. ఒక ఆయన ఒక బరువైన మూట మోసుకొని దారిలో నడుచుకుంటూ పోతున్నాడంట. బరువైన మూట తలకాయ మీద పెట్టుకొని పోతుంటే, చాలా బరువైన మూట, అది మొయిలాక మోస్తున్నాడంట. పోతుంటే ఎందుకంటే ఒక కారు వచ్చింది. ఒక కారు వచ్చి ఆయన ఏం చేశాడంటే ఆ బరువైన మూట మోసుకొని పోతున్న వ్యక్తి పైన జాలిపడి ఒరే చాలా బరువైన మూట మోసుకొని పోతున్నాడు, నిలబెట్టి ఎక్కించుకొని ఆ వ్యక్తి కొంచెము ఆ బరువును కొంచెము దించుదాము అని నిలబెట్టి, బాబు నైనా కారులో ఎక్కువ బాబా, ఆ బరువు దించుకొని కారులో ఎక్కువ అంటే ఆయన ఏం చేశాడంటే కారులో కూర్చున్నాడు కానీ బరువును మాత్రము దించలేదు, కారులో పెట్టలేదు, తలకాయ మీద పెట్టుకొని అట్లే ఉన్నాడంట. ఆ గతకలకి ఏం చేస్తున్నాడు? ముక్కుతూ మునుగుతున్నాడు. ఏది ముక్కుతూ మునుగుతున్నాడు అని చూస్తే ఏముందండి తలకాయ మీద? ఏముంది? అప్పుడు ఆయన నిలబెట్టి, ఏమయ్యా నీకేం బుద్ధి ఉందా? నీ బరువు దించడానికే నీ కారు నిలబెట్టాను, ఆ కారులో దాన్ని పెట్టి నువ్వు ఫ్రీగా కూర్చో అని చెప్తే నువ్వు అట్లే ఉన్నావంటే ఏమంటాడంట ఆయన? అయ్యా నన్ను మోస్తుంది కానీ నా బరువును కూడా కారు మోస్తుందా అన్నాడంట. ఏమంటాడట? నన్ను మోస్తుందేమో కానీ నా బరువును కూడా. ఇట్లా వాళ్ళు లేరా? ఉన్నారు లేదండి? ఉన్నారు చాలా మంది. నీ బరువును మోస్తా, నీ భారాన్ని మోస్తా, నీ సమస్య తీరుస్తా, నీ కష్టాన్ని తీరుస్తా, నీ పనులు సఫలం చేస్తానంటే వద్దు, మాతోనే ఉండాలి. అవి మేము మారము, మా సమస్యలు మారేది వద్దు. మేము మారం ఎట్లా? మా సమస్యలు కూడా ఎట్లా చేస్తాడు దేవుడు? ఏమయ్యా, దేవుని జీవితంలో సఫలం చేయాలి, నీ కార్యం సఫలం చేయాలి, నీ సమస్య పరిష్కారం చేయాలంటే నువ్వు మొట్టమొదటిగా నువ్వు ఏం చేయాలా? దేవుని పక్షాన మాత్రమే. సైతాన్ పక్షాన ఉంటే అమ్మా, సైతాన్ పక్షాన ఉంటే నీ కార్యాలు జరుగుతాయా? నీ కార్యాలు సఫలమవుతాయా? నీ పరిస్థితులు మారుతాయా? నీ ఇబ్బందులకు జవాబు దొరుకుతుందా? దొరకదు. ఎందుకు దొరకదంటే దేవుని పక్షాన నువ్వు లేవు గనుక. నీ భారము దేవుని పైన వేస్తున్నావు కానీ ఆ భారాన్ని నువ్వు ఏమాత్రం దించుకోలేక పోతున్నావు. బైబిల్లో రాయబడింది పిల్లలారా, అతిక్రమంతో ఆచిపెట్టుకునేవాడు, వినండి, అతిక్రమంతో ఆచిపెట్టుకునేవాడు వర్తిలడు. వాటిని ఒప్పుకునే అలవాట్లు బాగుంటాయి,
ఒప్పుకునే వాళ్ళు బాగున్నాయి, ఇడిచిపోయే వాళ్ళతో లేవు. అమ్మాయినండి ఒప్పుకునే అలవాట్లేమి బాగుంటాయి. ప్రభు తండ్రి నేను ఇడిచిపెడతానులే నాయన, బాగుంటానులే అప్ప అంటారు కానీ ఇడిచిపెడతారా? పెట్టరా. ఉత్తి మాటలు చెప్తారు అంతే. ఏ మాటలు? ఒట్టి మాటలు. ఇడిచిపెడతానులే ప్రభా, ఇంకా మానుకుంటానులే ప్రభా, దాని జోలు పోలే ప్రభా, అది నాకు వద్దులే ప్రభా అని నోటితో చెప్తున్నావు. ఇడిచిపెడుతున్నావా లేదు. అమ్మ? ఇడిచిపెడుతున్నావా అయ్యా? ఇడిచిపెడుతున్నావా? ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడంట. ఒప్పుకొని ఏం చేయాలంటే నేను ప్రభు నమ్ముకోకున్నప్పుడు, అమ్మా వినండి, నేను ప్రభు నమ్ముకున్నప్పుడు సరే తాగుతుంటే, బిడ్డలు తాగుతుంటే, ఇసుపెటాకులు ఆడుతుంటే, రకరకాల చిల్లర అన్నీ ఉండే, అన్ని అలవాట్లు చేశాను ఆయన. అన్ని అలవాట్లు ఏం చేశాను? ఒప్పుకొని ఒక సినిమా 15-20 సార్లు చూస్తుంటే, ఒక సినిమా 15-20 సార్లు ఆ పాటలన్నీ నోటికి రావాలా, ఆ సినిమా అంతా కంటకు రావాలా. అట్లా చూసేవాడు యేసుప్రభు నా జీవితంలోకి వచ్చిన తర్వాత, నీ పశ్చాత్తాపడిన తర్వాత అన్నీ ఒక్కసారి కడుక్కొని పవిత్రపరిచి పరిశుద్ధపరచుకొని విడిచిపెట్టిన తర్వాత నేను కనికరం పొందాను. కాబట్టి మళ్ళీ దాని జోలు పోయినానా? పోలేదు. ఎందుకంటే ఒక్కసారి నేను క్షమించబడ్డాను, ఒకసారి కడగబడ్డాను, ఒకసారి పశ్చాత్తాపడ్డాను. ప్రభు దగ్గర ఏడ్చి నా రొమ్ము కొట్టుకొని కన్నీరు కార్చి ప్రభుతో ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం పొందాను. కాబట్టి మళ్ళా అవి నా దగ్గరకు మళ్ళా నీలో ఆ పశ్చాత్తాపము కలగలేదు కనుకనే లోతైనటువంటి మారు మనసు, అంటే లోతైన పశ్చాత్తాపం, అంటే కన్నీళ్లతో నీ పాపాలు ఏం చేసుకోవాలా? కడుక్కోవాలి. ఏం చేసుకోవాలయ్యా? కడుక్కోవాలి. అమ్మా ఏం చేసుకోవాలా? కడుక్కోవాలి కన్నీటితో. దావీదంటాడు, నేను పాపంలో బట్టి పాపంలో పెరిగిన వాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది, కాబట్టి అవన్నీ కడుక్కోవాలంటే నేనేం చేశాను? ఏడ్చి ప్రలాపించాను, కన్నీరు గార్చాను అంటాడు. ఏం చేశాడంటే ఏడ్చి ఏం చేశాడైనా? కన్నీరు గార్చాడు. నా కన్నీరు ఏరులై పారుచుండేను అంటాడు దావీదు. నా కన్నీరు ఏమైందంటే ఏరులై పారుచుండను. భోజనము చేటుగా నేను మర్చిపోయాను, భోజనము చేటుగా మర్చిపోయాను. నా పరుపు తేలాడుచుండెను అంటాడు. నా పరుపు అంతగా ఏడ్చాడంట ఆయన పాపాల కొరకు. ఏం కొరకు అంటే ఏం చేశాడైనా? తన పాపాల కొరకు అంతగా ఏడ్చాడట. మరి అలాంటి ఏడుపు, అలాంటి పశ్చాత్తాపం నీలో ఉందా ఎప్పుడైనా? అయ్యా అమ్మా, నీలో అలాంటి పశ్చాత్తాపం ఉందా? ఆ విధంగా ఎప్పుడైనా ఏడ్చావా? ఆ విధంగా ఎప్పుడైనా కన్నీరు గార్చావా? ప్రలాపించావా? నా పాపం కొరకు, నా శాపం కొరకు, నా అలవాటు కొరకు నేను ఖచ్చితంగా సంపూర్ణంగా కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతురాలుగా మారాను అని నువ్వు చెప్పగలవా? అప్పుడే ప్రభు నీ పక్షాన ప్రభు. లేకుంటే పాపాలు పెట్టుకొని, అమ్మా అయ్యా పాపాలు పెట్టుకొని ప్రభు నీలో ఉండటానికి ఎంత మాత్రం ఇష్టపడే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎవరండి? ఆయన ఎవరు? ఆయన పరిశుద్ధుడు కాబట్టి పాపాలు పెట్టుకొని ప్రభు నీలోకి రావాలంటే ప్రభు మనలోకి వచ్చేవాడు కాదు. వస్తాడండి? అయ్యా వస్తాడా? రాదు. ఎందుకంటే ఆయన పాపాన్ని మరి ద్వేషిస్తాడు, పాపిని ఏం చేస్తాడు? పాపాన్ని ప్రేమిస్తాడా? పాపాన్ని ప్రేమించాడు. కానీ ఎవరిని ప్రేమిస్తాడు? అందుకే పాప రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. నువ్వు పాపే, నీ కొరకైనా ఈ లోకానికి వచ్చాడు. నువ్వు కడగబడతావా? కడగబడితే నువ్వు మారుమనసు పొంది పశ్చాత్తాపడితే దేవుని బిడ్డగా మారుతావు. నువ్వు కడగబడకపోతే దేవుని బిడ్డగా మారు. మరి దేవుని పక్షాన ఎట్లుంటాడండి? ఉంటాడా? దేవుని పక్షాన ఉండాలంటే నువ్వు చేయవలసింది ఒకటే, ఏంటంటే నీ జీవితంలో పాపాలు ఉండకూడదు ప్రియులారా. పాపాలు లేకపోతే ప్రభు నీలో ఉండటానికి ఇష్టపడదు. చూడండి బైబిల్లో ఒక మాట, కీర్తన 116 6వ వచనంలో ఒక మాట చూడండి. 116:6. ఇలాంటి సాధువులను కాపాడును, నేను కృంగుండగా ఆయనను రక్షించను. సాధువులు మృదుత్వం కలిగిన వారు, తగ్గించుకున్న వారు, విధేయత కలిగిన వారు, మరి వినయం కలిగిన వారు,
తమ జీవితాల్లో లోతైనటువంటి పశ్చాత్తాపం కలిగి నా ప్రభు కంటే నాకు ఎక్కువైంది లేదు. సాధువులంటే తను తాను తగ్గించుకొని వాడు, తను తాను ఎప్పుడైతే తగ్గించుకొని నాకు యేసు ప్రభు తప్ప ఈ లోకంలో ఎవడు లేడు అనేటువంటి వాడు సాధువు. మరి అలాంటి గుణం నువ్వు కలిగి ఉన్నావా? అలాంటి జీవితం నువ్వు కలిగి ఉన్నావా? సాధువు లక్షణాలు నీ జీవితంలో ఉన్నాయా? అన్నీ చంపుకున్నావా? నీ జీవితంలో ఏవి చచ్చిపోకపోతే, ఏవి చంపుకోకపోతే నీ జీవితంలో చంపుకున్నావా? చంపుకోలు ప్రియులారా. అలా చంపుకున్నప్పుడే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. అందుకే సాధువులను రక్షించునాయన ఏం చేస్తాడంటే కాపాడుతాడైనా. నిన్ను కాపాడడానికి, నిన్ను రక్షించడానికి ఆయన ఎప్పుడు సంసిద్ధంగా ఉన్నాడు ప్రియులారా. నీవే ఇంకా సాధు మనసు కలిగి ఉండలేక పోతుండవు ప్రియులారా. అందుకే ఈ మధ్యాహ్న స్థానంలో ప్రియ అమ్మ గమనించండి, ఇలాంటి మనసు నీలో తగ్గింపు మనసు చాలా అవసరం. తగ్గింపు లక్షణం అవసరం. అయ్యా నేను తగ్గించుకుంటానయ్యా, నువ్వు తప్ప నాకెవరు లేరు ప్రభువా, నీ కొరకు నా జీవితాన్ని అప్పగిస్తానయ్యా, నీ కొరకు నా జీవితాన్ని సమర్పిస్తాను ప్రభువా అని నేను నువ్వు తగ్గించుకుంటావా? ఒక సాధువులాగా, ఒక మంచి వ్యక్తిలాగా నువ్వు మారిపోతావా? నువ్వు మారిపోతే దేవుడు నీలో ఉండటానికైనా ఇష్టపడతాడు. లేకుండా దేవుడు ఇష్టపడేదానికి ఏమాత్రము కోరుకోడు పిల్లారా. అందుకే నీ పక్షాన యుద్ధము చేయాలంటే మామూలుగా చేస్తాడు నాయనా? ఉరికే చేస్తాడా అమ్మ? ఉరికే చేస్తాడు యుద్ధము? నువ్వు అన్ని పొరపాట్లు చేస్తూ, అన్ని తప్పులు చేస్తూ, అన్ని అలవాట్లు చేస్తూ దేవా నా పక్షాన్ని ఎందుకుండవు, దేవా నా పక్షాన్ని యుద్ధం చేయంటే దేవుడు చేస్తాడా? దేవుడు చేసేవాడు కానే కాదు. నువ్వు బాగుండు, దేవుని పైన ఆధారపడు. దేవా నువ్వేనా శరణు, నువ్వేనా సహకారి, నువ్వేనా రక్షణ, నువ్వేనా కోట, నువ్వేనా కొండ, నువ్వేనా దుర్గం ప్రభా, నువ్వు తప్ప నాకెవరు లేరు ప్రభా. నువ్వు అప్పుడైతే ఆధారపడతావో దేవుడు నీకు సమస్తము నీ పక్షా నుండి నీ అక్కర్లని నీ అక్కర్లని అని తీర్చే దేవుడుగా ఉన్నాడు ప్రియులారా. అదే 119వ కీర్తన చేయండి. 119వ కీర్తన 154వ వచనంలో ఒక మాట చూడండి. 119 154వ వచనం, 154వ వచనం 119 వినండి అమ్మా. నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము, నువ్వు ఇచ్చిన మాట చెప్పునా, నువ్వు ఇచ్చిన మాట చెప్పు, నన్ను బ్రతికించు. నా పక్షాన ఏం చేయమంటున్నాడు దావీదు? ఏమంటున్నాడు? నా పక్షాన వ్యాజ్యమాడు ప్రభా, నా పక్షాన యుద్ధము చేయి ప్రభా, నా పక్షాన పోరాడు ప్రభా అంటున్నాడు. ఎంత గొప్ప మాట! నా పక్షాన ఉంటే నువ్వేం చేసేవాడు దేవుడు? వ్యాజ్యమాడే దేవుడు ప్రియులారా. నువ్వు వ్యాజ్యమాడితే ప్రయోజనం లేదు, కానీ అదే దేవుడు వ్యాజ్యమాడితే ప్రయోజనం. నువ్వు వ్యాజ్యమాడితే ఏమైనా వస్తుందండి? ఏం రాబోలేదు. అదే దేవుడు వ్యాజ్యమాడితే జీవితం పుట్టగతులు ఉండవు ప్రియులారా. అందుకే దావీదు అంట 154వ వచనంలో యెహోవా నా పక్షమున వ్యాజ్యమాడి, నా పక్షాన వ్యాజ్యమాడి నాకు సహాయకుడుగా ఉండయ్యా, నా పక్షాన వ్యాజ్యమాడి నా పక్షాన యుద్ధము చేయి ప్రభా అని ఎంత చక్కగా కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, నీ జీవితంలో ఏదైతే నువ్వు ఓడిపోతున్నావో, నీ జీవితంలో ఏదైతే పరాజయం పాలవుతున్నావో, నీ జీవితంలో ఏదైతే సాతానికి స్థానం ఇచ్చి నీ జీవితం అంతా ఒక క్షణికమైన జీవితంగా నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావో, దేవుడు అంటున్నాడు ఈరోజు నీ పక్షాన్ని నేను ఏం చేస్తా? యుద్ధము చేస్తా, వ్యాజ్యమాడుతా. నీ పక్షాన్ని ఏం చేస్తా? నిన్నెవడు ఏమాత్రము ఏం చేసేయలేదు. నీ పక్షాన వ్యాజ్యమాడి నీ పక్షాన యుద్ధము చేస్తా. నువ్వు వ్యాజ్యమాడే పనే లేదు. నేను వ్యాజ్యమాడతా, నీకు జయ జీవితాన్ని ఇస్తా. మరి ఈ విధంగా చెప్పగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారండి? నీ పక్షాన ఉంటానయ్యా, నీ పక్షాన వ్యాజ్యమాడతాయా. నువ్వు వ్యాజ్యమాడొద్దు, నువ్వు కొట్లాడొద్దు, నువ్వు రంపుకు పోవద్దు, నువ్వేమాత్రము మరి ముందుకు చూపొద్దు. నీ పక్షాన నేను ఉంటా, నీ పక్షాన నేనుంటా. ప్రేమ దేవుని బిడ్డ, చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే మనమే మన వ్యాజ్యాన్ని మనమే తీర్చుకుంటుంటాం, కానీ దేవుని పైన ఆధారపడ్డాం. మనం వ్యాజ్యమాడితే ఏం ప్రయోజనం అండి? మనం కొట్లాడితే ఏమైనా వస్తుందా? అదే దేవుడు చూసుకుంటే పగ తీర్చుట నా పని, మీ పని కాదు పగ తీర్చేది. నా పైన ఆధారపడండి. నా పైన ఆధారపడితే నేను పగ తీర్చుకుంటా, నేను వ్యాజ్యమాడతా, నేను మీ పక్షాన్ని యుద్ధము చేస్తా. నా ప్రేమ దేవుని బిడ్డ, ఈ యొక్క మరి మధ్యాహ్న సమయంలో ప్రియులారా,
దేవుడు ఒకటి కోరుతున్నాడు. ఏమని కోరుతున్నాడు అంటే, దేవుడు మన పక్షాన యుద్ధం చేసే దేవుడు. దేవుడు మన పక్షాన ఏం చేసే దేవుడు అండి? యుద్ధం చేసే దేవుడు. 1989లో ప్రియులారా, దురదకుంటలో నేను సేవ చేస్తున్నప్పుడు ఆ ఊరు వాళ్ళంతా కూడా నన్ను వెళ్ళగొట్టాలని ఒక కంకణం కట్టుకొని ఒక తీర్మానం చేసుకొని ఊరందరికీ చెప్పేశారు, పలానా వ్యక్తిని ఒకరోజు ఆ వ్యక్తిని వెళ్ళగొడుతున్నాం, ఆ వ్యక్తిని కొట్టబోతున్నాం, ఆ వ్యక్తిని భయంకరంగా చావబోతున్నాం, ఆ వ్యక్తిని భయంకరంగా ఊర్లో లేకుండా చేస్తున్నాం, ఊరినే ఒక క్రైస్తవ ఊరుగా చేయబోతున్నాడు. ఊరిలో చాలామంది యేసు ప్రభుని, చాలామంది కమ్మళ్ళు, చాలామంది కురువళ్ళు, చాలామంది నేసేవాళ్ళు రకరకాలుగా క్రైస్తవులుగా మారిపోతున్నారు. వారినే లేకుండా చేస్తే బాగుంటుందని నాకు వార్నింగ్ ఇచ్చారు. పిల్లారా, వార్నింగ్ ఇచ్చి పలానా రోజు నన్ను వెళ్ళగొట్టాలని తీర్మానం చేసి సంఘంలో ఉన్న పెద్దల దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఒక వ్యక్తి వచ్చి చెప్పినాడు, ఇదిగో పలానా రోజు ఆ వ్యక్తి ఊరు విడిచిపోతే బాగుంటుంది, లేకుంటే మేము ఖచ్చితంగా ఆ వ్యక్తికి కాళ్ళు చేతులు విరగొడతాం, ఆయన ఏ రకంగా చిత్రవ చేస్తామని వాళ్ళు మాట ఇచ్చిపోయారు. ప్రియులారా, ఆ రోజు టైం, ఇదిగో ఆ పలానా రోజు నేను వెళ్ళిపోకుంటే నన్ను ఏమైనా చేస్తారు పిల్లారా. అలాంటి పరిస్థితుల్లో నాకు మా సంఘంలో ఉన్న పెద్దలు వచ్చి చెప్పారు, అయ్యా నువ్వు ఊరు వెళ్ళిపోవాలా, లేకుంటే వాళ్ళు అనుకున్నంత పని చేస్తారు, వాళ్ళు కొడతారు, వాళ్ళు చిత్రవ చేస్తారు, వాళ్ళు ఏమైనా చేస్తారు. ఈ ఊరిలో వాళ్ళు చాలా క్రూరులు, చాలా దుర్మార్గులు, భయంకర కిరాతకులు. దయచేసి నువ్వు ఊరు వెళ్ళిపోయా, మా ఊరు ఇడిచిపో, నీకు ఇంకా పెళ్ళి కాలేదు, నీకు ఇంకా భవిష్యత్తు చాలా ఉంది, మళ్ళా ఒకవేళ సత్తనిగిన తర్వాత వాళ్ళంతా ఊరికైన తర్వాత మళ్ళా వచ్చి పరిచయం చేయి, ఇప్పుడైతే నువ్వు ఊరు వెళ్ళిపో అని నన్ను చాలా బలవంతము చేశారు. ప్రియులారా, నేను ఒక మాట చెప్పాను, దేవుడు నా పక్షాన ఉన్నాడు, మీరు ఏం భయపడొద్దండి. దేవుడు నాకు సహాయకారుగా ఉన్నాడు, దేవుడు నా తోడున్నాడు, మీరు భయపడొద్దండి. నా పక్షాన దేవుడు యుద్ధము చేస్తాడు, నా పక్షాన దేవుడు వ్యాజ్యమాడతాడు, మీరు ఏమాత్రం భయపడొద్దండి. నా పక్షాన మీరు రావద్దండి, నాకు తోడు రావద్దండి, నన్ను కొడుతుంటే మీరు ఏమాత్రం దగ్గరకు రావద్దండి, నన్ను చిత్రవద చేస్తే దయచేసి మీరు ఎవరు నా దగ్గరకు రావద్దండి వాళ్ళకి చెప్పాను. మరి వాళ్ళకి పోయారు. ప్రియుల ఒకరోజు వాళ్ళు ఏం చేశారంటే కర్రలు రాడ్లు కొడివాన్లు తీసుకొని 40-50 మంది ఒక్కసారిగా నా మీదకి వాళ్ళు వచ్చారు. ఆ దృశ్యాలు చూడడానికి ఊళ్ళో చాలామంది వచ్చారు. ఈరోజు ఏం చేస్తారో, ఈరోజు ఆయన ఏం చేస్తారో, ఈరోజు ఏ రకంగా చిత్రవ చేస్తారో, ఏ రకంగా బాధ పెడతారని రకరకాల కళ్ళారా చూడాలా, ఒక సినిమా చూడాలా అన్నట్టుగా చాలామంది వచ్చారు పిల్లారా. అయితే నేను చర్చి దగ్గర ఉన్నాను. అయితే ఆ జనమంతా కూడా ఒక్కసారిగా వచ్చారు. నేను చర్చి బయట వచ్చి నిలబడ్డాను, చర్చి ముందు నిలబడితే అంత దూరంలో వాళ్ళు వస్తున్నారు. కర్రలు మరి మరి రాడ్లు పట్టుకొని మరి కొడివాన్ని తీసుకొని అందరూ వస్తుంటే అప్పుడు చాలామంది అనుకున్నారు, ఈరోజుతో ఈయన చాప్టర్ క్లోజ్ అయిపోతుంది, ఈరోజు ఏమో చేస్తారని అనుకున్నారు. కానీ నా దేవుడు పిల్లారా, ఆశ్చర్యకరంగా అద్భుతకరంగా అంత ఆవేశంతో వచ్చిన వాళ్ళు, అంత ఆక్రోశంతో వచ్చిన వాళ్ళు, అంత భయంకరమైనటువంటి కక్షతో నన్ను కొట్టాలా, నన్ను వెళ్ళగొట్టాలని వచ్చినటువంటి వారు దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళగా చేతుల్లో భయం చుట్టుకుంది. ఆ చేతుల్లో భయం వచ్చేసింది, వణుకొచ్చేసింది. నన్ను కొట్టడానికి ఏమాత్రం వాళ్ళు తెగించలేకపోయినారు. నన్ను ముట్టడానికి, నా దగ్గరకు రావడానికి కూడా వాళ్ళు భయపడిపోయి గడగడ వణికిపోయి వాళ్ళు ఏం చేశారంటే, ఏంట్రా మా చేతులు వణుకుతున్నాయే, మా కర్రలు అల్లాడుతున్నాయే, ఏంటి మా పరిస్థితి, ఎంతోమందిని కొట్టాం, ఎంతోమందిని నరికాం, ఎంతోమందిని చిత్రవ చేశామే, ఈ వ్యక్తిని మేమేం చేయలేకపోతున్నాం, ఈ వ్యక్తి దగ్గరకు పోతే మాకు వణుకొస్తుంది, భయం వస్తుందని నా దగ్గరకు రాకోకుండా వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. పిల్లారా, వెళ్ళిపోతే అక్కడ చూస్తున్న వారందరూ కూడా ఆశ్చర్యకరంగా ఏమి చేయలేదే, ఏం కొట్టలేదే, ఏమో వ్యక్తిని ముట్టుకోలేదే అని చాలామంది ఆశ్చర్యపడ్డారు. నేను కూడా ఆశ్చర్యపోయినా, ఏంటి వాళ్ళు వచ్చిన వాళ్ళు అంత ఆవేశంతో వచ్చిన వాళ్ళు నన్ను ఏమి చేయలేకపోయినారు కదా అని మరి ఆలోచన చేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అందరూ మా సంఘస్థులు వచ్చి నా దగ్గరకు అన్నారు, సార్ వాళ్ళు ఏం చేయలేదే అంటే, ఏమో నాకు కూడా అర్థం కాలేదన్నాను. ప్రియులారా, నాకు రోజు అలవాటు ఏంటంటే సాయంకాలం 4:30-5 అమ్మదికు పక్కనే కొండ ఉంది, ఆ కొండ ఉపవాస ప్రార్థన పోయే అలవాటు నాకు ఉంది. కాబట్టి
ఆ రోజు ప్రతిరోజు పోయి అలవాటు కాబట్టి ఆ రోజు నేను ఒక్కడే ఆ కొండకు ఉపవాస ప్రార్థనకు అంటే ప్రార్థన చేయడానికి పోతున్నప్పుడు నేను ప్రార్థన చేసి పోతే నా వెంట మళ్ళా నేను పోయిన తర్వాత ఒక 5-6 మంది యవనస్తులు మళ్ళీ వెంట వచ్చారు. వెంట వచ్చి అక్కడ అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, నీలో ఏముంది, నీలో ఏముంది? మేము ఎంతోమందిని కొట్టాం, ఎంతోమంది నరికినాం, ఎంతోమంది కాలు చేతులు నరికేసాం. మీ దేవుళ్ళు నువ్వు చూసావు కల్లారా, ఎంతోమంది చంపినది, ఎంతోమంది నరికినది కూడా చూసినావు కదా. నిన్నేమి మేము చేయలేకపోయినాం, మా చేతులు వణికాయి, మా కాళ్ళు వణికాయి, మాలో భయం పుట్టుకుంది. ఏముందని వాళ్ళు అడిగినప్పుడు అనుకున్నప్పుడు దేవుడు నా పక్షాన ఉన్నాడు. వాళ్ళకి దేవుడు భయాన్ని కలుగ చేశాడు. వాళ్ళ హృదయంలో దడ పుట్టింది, వణుకు పుట్టింది. అప్పుడు అన్నారు వాళ్ళు, అయ్యా దేవుని పక్షాన ఉన్నాడు, అందుకే నేనేమి చేయలేక పోతున్నామన్నారు. పిల్లలారా, ఎందుకు మాట చెప్తా అంటే, దేవుడు మన పక్షాన ఉంటే మనకేమీ ఏమీ కలగదు. పిల్లల దేవుడే మన పక్షాన లేకుంటే అన్ని విరుద్ధమే, అన్ని వ్యతిరేకమే, అన్ని మన జీవితంలో అపజయమే, అన్ని మన జీవితంలో మరి సమస్యలే, అన్ని మన జీవితంలో కష్టాలే, అన్ని మన జీవితంలో మరి పరిస్థితులు భయంకరంగా తాండవం ఆడతాయి. పిల్లారా, అందుకే ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు అంటున్నాడు, మీరు ఊరికే నిలబడండి, నేను మీ పక్షాన యుద్ధము చేస్తాను. ఎంత గొప్ప మాట. ఈరోజు మన జీవితాల్లో ప్రియులారా దేవుడు చెప్తున్నాడు, మీరు ఊరికే ఉండండి, మీ జీవితాల్లో ఊరికే ఉండండి, నేను మీ పక్షాన యుద్ధము చేస్తా, మీకు సహకారిగా ఉంటా, మీకు గొప్ప రక్షణ కలిగజేస్తా, మీ తోడుగా ఉంటా, మీ సమస్యలు తీరుస్తా, మీ పక్షాన వ్యాజ్యము ఆడతాను. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో తీర్మానం చేద్దామా? ఎక్కడ మన జీవితాల్లో ఓడిపోతున్నామో, ఎక్కడ మన జీవితాల్లో అపజయం పాలవుతున్నామో, ఎక్కడ మన జీవితాల్లో సమస్యలు మరి పరిష్కారం కాలేని పరిస్థితుల్లో ఉన్నామో, ఒకసారి మన జీవితాలు తీర్మానం చేసుకుందాం. దేవా, మా పక్షాన ఉండయ్యా, మేము లోకం పక్షాన సైతాన్ పక్షాన ఉండకూడదు నాయనా, మేము నీ పక్షాన ఉండాలి, నీ పక్షాన మాత్రమే ఉండి మా జీవితంలో విజయాలు చూడాలి ప్రభు అని ఈరోజు మనం తీర్మానం చేద్దామా? ఈరోజు మనం దేవునితో అడుగుదామా? దేవా, మా పక్షాన ఉండయ్యా. ఇన్నాళ్ళు మేము పాపం పక్షాన, లోకం పక్షాన, సాతాను పక్షాన ఉన్నాం, కానీ ఈరోజు నీ పక్షాన ఉంటాం ప్రభువా. ఈరోజు నీ పక్షాన ఉంటామయ్యా, నీ పక్షాన జీవిస్తాం ప్రభువా. నీ పక్షాన మేము మా జీవితాలు ఉండేటట్లు మరి తీర్మానం చేసుకుంటామని ఈరోజు మనం దేవునితో అడుగుదామా? దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రభు సన్నిధిలో ప్రియులారా, మన జీవితాన్ని ఒక్కసారి దేవుని వైపు మళ్ళించి మనము దేవుని వైపు ఆధారపడదాం. దేవా, మా పక్షాన ఉండాలి, దేవుని సన్నిధిలో అడుగుదాం. కళ్ళు మూసుకో, అటు ఇటు చూద్దు, కళ్ళు మూసుకొని 1 నిమిషం మన జీవితంలో పరీక్ష చేసుకుందాం. దేవా, మేము నీ పక్షాన ఉండుకోకుండా చాలా సమస్యలు తెచ్చుకున్నాం, నీ పని ఆధారపడుకోకుండా మా జీవితంలో ఇబ్బందులు గురైనాం, ఎన్నో కష్టాలకు గురైనాం. ప్రభువా, నీ పక్షాన ఉంటాము నాయనా. నువ్వు ఊరికే ఉంటే మీ పక్షాన యుద్ధం చేస్తానన్నావు ఇశ్రాయేలు పక్షాన. మరి మా జీవితాల్లో కూడా ఊరికే నిలిచి చూడండి, యుద్ధం చేస్తానన్నావు. దేవా, మా జీవితాల్లో అలాంటి తీర్మానం చేసుకుంటాం నాయన అని ఈరోజు తీర్మానం చేసుకుంటావా? నీ సమస్యలు పరిష్కారం జరగాలంటే, నీ కుటుంబ పరిష్కారం జరగాలంటే, నీ కుటుంబంలో సమస్యలు తీరాలంటే దేవుని పైన మాత్రమే ఆధారపడి, దేవా నీతో మేము కలిసి ఉంటామయ్యా, మీ పైన మాత్రమే ఆధారపడి, దేవా మీ పక్షాన మాత్రమే ఉంటావు నాయన అని తీర్మానం చేస్తావా? తీర్మానం చేసుకో. సహోదరి, సహోదరుడా, దేవుని పక్షాన ఉండాలి. దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? ఈ లోకంలో మనం దేవుని పక్షాన ఉంటే మన ఈ లోకంలో ఎవడైనా విరోధి ఉన్నాడా? లేడు ప్రియులారా. కాబట్టి ఈరోజు తీర్మానం చేద్దాం. దేవా, మా పక్షాన ఉండయా, మా కుటుంబ పక్షాన ఉండయా, మా పిల్లల పక్షాన ఉండయా, మా పనిపాట్ల పక్షాన ఉండయా, మా సమస్త పనిపాట్ల పైన నువ్వు ఆధారపడి నువ్వు మా పక్షాన ఉండు ప్రభు అని ఈరోజు ఎందుకు తీర్మానం చేసుకోకూడదు? తీర్మానం చేసుకో. మా పక్షాన ఉంటే మాలో ఉన్న రోగాలు, మా పక్షాన ఉంటే మాలో ఉన్న సమస్యలు, మా పక్షాన ఉంటే మాలో ఉన్న ఇబ్బందులు అన్నీ పోతాయి. నువ్వు మా పక్షానే లేకుంటే అయ్యా మాకెవరయ్యా దిక్కు, అయ్యా మాకెవరయ్యా దిక్కు? తీర్మానం చేసుకో. దేవునితో సరి చేసుకో. దేవునితో నువ్వు అడుగు, నోరు తెరిచి అడుగు. దేవా, నీ పక్షాన ఉంటావు నాయన, నీ పక్షానే బతుకుతావు నాయన, నీ రెక్కల కింద జీవిస్తాం ప్రభువా అని నోరు తెరిచి అడుగు. దేవుని జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, పరిశుద్ధ పాత్రలకు మరొకసారి స్తోత్రమునైనా. అవును, యెహోవా మా పక్షమున యుద్ధము చేయను,
మీరు ఊరికే నిలబడండి అని దేవుడు ఇశ్రాయేలుకు తండ్రి అభయం ఇచ్చే దేవుడు ఈరోజు మాతో కూడా మా మధ్యలో కూడా అదే మాట చెప్పారు తండ్రి. స్తోత్రం నాయన. అవును, మేము ఊరికే నిలబడాలి, ఊరికే జీవించాలి. అప్పుడే మా జీవితంలో గొప్ప కార్యం చేస్తావు, అప్పుడే మా జీవితాలు అద్భుతాలు జరుగుతాయి, అప్పుడే మా జీవితంలో నూతన కార్యాలు జరుగుతాయి ప్రభువా. అయ్యా, మా జీవితాల్లో సరి చేసుకొని అతిక్రమాలు దాచిపెట్టుకోకుండా దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి కనికర పొంది అయ్యా మీ పైన మాత్రమే ఆధారపడే జీవించే జీవితం మాకు దయచేయండి అయ్యా. కృప చూపండి. చెప్పిన మాట దృష్టిలో ఎత్తుకొని పోకుండా హృదయాలు బదిలిపరిచి నాయన. అవును ప్రభువా, దేవులైన జీవితం ఎంత అగాధమైన జీవితమో, ఎంత కటిక జీవితమో ప్రభా, ఎంత చీకటో అది ఆలోచన చేసుకొని దేవుని కలిగిన వారుగా, దేవుని ప్రేమించేవారుగా, దేవుని హత్తుకునేవారుగా చేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన. చెప్పిన మాట దృష్టిలో ఎత్తుకొని పోకుండా హృదయాల్లో నీరుగడ్డి పల్లిపచ్చేయండి, వాక్యానుసారంగా అభివృద్ధిపరచండి, వాక్యానుసారంగా జీవితాలు కట్టుకొని చక్కదిద్దుకొని నీకు మహిమకరంగా జీవించే జీవితం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన స్త్రీ పురుషులను, పెద్దలను, వృద్ధులను ప్రతి ఒక్కరిని పేరు పేరున ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క విధంగా మీరు ఆస్వాదించి దీవించిన ఆయన ఎవరికి వారుగా సిద్ధపడి, ఎవరికి వారుగా తీర్మానం చేసుకొని, ఎవరికి వారుగా దేవుడు మా పక్షాన ఉండాలని ఒక నిర్ణయం చేసుకొని వెళ్ళటకు తగిన కృప దయచేసి ప్రార్థన చేసుకుంటూ రాకుండా బిడ్డలను దయతో క్షమించండి నాయన. మరొకసారి సిద్ధపరచండి ప్రభువా. ఎందుకు రాలేకపోయినారో, ఎందుకు వారి జీవితంలో నిర్లక్ష్యానికి గురి చేశారో దయతో క్షమించి మన్నించమని ప్రభా. వచ్చిన ప్రతి వారిని పేరు పేరు దీవించమని ప్రభా. రక్షణ వారికి రక్షణ, మారుమనసు వారికి మారుమనసు ప్రభా. సంపూర్ణ రక్షణ, పూర్ణ రక్షణ వారికి పూర్ణ రక్షణ తండ్రి దయచేసి మహిమ పొందమని దేవా. సంఘాన్ని నాటికి అభివృద్ధిపరిచి ఫలింపచేయమని, కృపాక్షేమాలతో నింపమని, కృపాక్షేమాలతో అభివృద్ధిపరిచి మహిమ పొందమని మా జీవితాల్లో మీరు చేసిన మేలకు వందనాలు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభలన్నీ మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని కాదన కత్తుకని సహవాసం చేరువచ్చిన సంఘముతోను, వాక్యమైన ప్రకారంగా తీర్మానం చేసుకుని ప్రతి బిడ్డతోనూ సకల పరిశుద్ధులతోనూ ఇప్పుడెల్లప్పుడు సదాకాలము తోడైన వర్ధలు చేనుగాక. ఆమేన్. 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 అందరూ కొందనాలు.